సంఘమిత్ర అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రియశిష్యుడు కనకం అప్పలస్వామి శతజయంతి ఉత్సవం సమతా సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఘనంగా జరిగింది. ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని నగర ప్రముఖులు కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త ఎస్ఆర్ పృథ్వీ రచించిన సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తకాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జీవుల పట్ల జాలి దయ చూపించిన కనకం అప్పలస్వామి ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుని వెళ్లిన మహనీయుడని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ నిత్యం ఖద్దరు ధరించి గాంధేయవాదిగా జీవితం గడిపిన అప్పలస్వామితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ అరిపిరాల నారాయణరావు పుస్తక సమీక్ష చేయగా సమతా సేవా సమితి వ్యవస్థాపకుడు మేడిశెట్టి తిరుమల కుమార్ సభ నిర్వహణ చేశారు. పెదపట్నపు గంగాధర్రావు, ఎలుబూడి శ్రీనివాస్ తదితరులతో కూడిన సమతా సేవా సమితి నూతన కార్యవర్గంతో తిరుమల కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అశోక్ కుమార్ జైన్, ద్వారా పార్వతీ సుందరి, కాలేపు సత్యనారాయణమూర్తి, నల్లా రామారావు, సానబోయిన రామారావు, పుత్సాల సోమరాజు, రవిప్రకాష్, మేడిశెట్టి తాతబ్బాయ్, కెకే సంజీవరావు, గుమ్మడి సమర్పణరావు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, రామ్ కుమార్, కనకం చంద్రశేఖర్, అప్పలస్వామి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనకం అప్పలస్వామి గారిని చిరస్థాయిగా అక్షరాలలో బంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. శివ సాన్నిధ్యం పొందేవారు కూడా కొంచెం సన్నిహితంగానే ఉండేవాడు. చాలామంది పెద్దలు చెప్పారు, రాజకీయంగాను సామాజికంగాను అన్నింటిలోనూ కూడా వారి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే వారిని కనకం అప్పలస్వామి గారు అని పిలిచే కంటే దండాల స్వామి అని పిలిస్తేనే పిలిచేవారు అందరూ కూడా. ఆయన్ని దండాల స్వామి అని పిలిస్తేనే కనకం అప్పలస్వామి గారు అని అర్థమయ్యేది. పత్రిక 7 దశాబ్దాలుగా నిరంతరాయంగా రావడానికి ఒక నిబద్ధత ఉన్న మా తండ్రి గారికి మొదట్లో పేపరు ముద్రణ విషయంలో కనకం అప్పలస్వామి గారు అందించిన చేయూత చెప్పలేదు. జీవకాండ సంఘంలో ప్రింటింగ్ ప్రెస్ బాగా ఉపయోగించుకున్న వాళ్ళలో సమాచారం పేపర్ మొదటిది. కనకం అప్పలస్వామి గారి కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ అటువంటి నమస్కారాన్ని ఎక్కడ మనం చూడం, ఎవరో చేయరు. సగం నమస్కారమే పరిపూర్ణమైనటువంటి నమస్కారం. దానికి గల కారణం ఏంటి? గాంధీ గారు ఒకటి చెప్పారు. ఇప్పుడు ఈ పుస్తకంలో చాలా అంశాలు ప్రచురించారు, వారి జీవితానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేశారు. కానీ గాంధీ గారిని వారు నమ్మారు. ఏంటి నమ్మారు? ఈ భారతదేశంలో గాంధీ గారు అంటే జాతిపిత అయ్యారు. ఇవాళ ఆ జాతిపితనే కళంకం చేసేటువంటి రోజులు వచ్చాయి. ఒక కార్యకర్తను అప్పచెప్పండి అన్నారు. వీళ్ళందరూ ఏకగ్రీవంగా కనకం అప్పలస్వామి గారిని అప్పచెప్పారు. అది విషయం అండి. చాలామంది తెలియదు ఈ విషయం. కనకం అప్పలస్వామి గారిని తీసుకుని పొట్టి శ్రీరాములు గారు, అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఎవరు తెలియదు, ఆయన ఆత్మార్పణ చేసాక మనందరికి తెలిసింది. అప్పట్లో కూడా సాధారణంగా ఉండేవారు. ఆయన తీసుకెళ్ళి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక దేవాలయాల్లో ఆ షెడ్యూల్ కుల ప్రజలకి అప్పుడు దేవాలయ ప్రవేశాలు చేయించారు. మేము వింటే మాకే ఆశ్చర్యం వేసింది. అప్పట్లో గాంధీవాది అందరితో కూడా ఎంతమంది ఉన్నా అందరు కొవ్వూరు లింగరాజు గారు ఇలా ప్రతి ఒక్క నాయకుడి పేర్లు చెప్పి వాళ్ళతో ఉన్న పరిచయాలు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వేస్తున్న తరుణంలో శత జయంతి ఉత్సవాలు చెయ్యాలి అని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాటపై నిలిచి ఇంత ఘనంగా చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.